నేడు తెలంగాణలో ఆటో డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్తో నష్టపోతున్న తమను ఆదుకుంటామని మాటిచ్చి అమలు చేయకపోవడం బాధాకరమంటున్నారు ఆటో జేఏసీ నాయకులు. ఈ నేపథ్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. నేడు తెలంగాణలో ఆటో డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇది చూసిన మర్కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ అసెంబ్లీ వేదికగా భూభారతికి సంబంధించిన అంశంపైన కూడా ఇవాళ చర్చ జరగబోతుంది. భూభారతి తీసుకున్న ధరణి ఆ పేరును మారుస్తూ కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని కూడా తీసుకొచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని దానిపైన కూడా ప్రతిపక్షాల నుంచి కూడా మొదటి నుంచి కూడా అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పైన మాత్రం ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం, దాంతోపాటుగా సిపిఐ ఎలాంటి అంశాలను కూడా లేవనెత్తబోతుంది, సభలో మాత్రం ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన దానిపైన కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఆ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చ ముగిసిన వెంటనే మాత్రం రాష్ట్రంలో మాత్రం రైతు భరోసాకు సంబంధించినందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి దీని విధి విధానాలు ఖరారు చేయాలంటే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, అదేవిధంగా ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా సిపిఐ, ఈ 4 పార్టీలకు సంబంధించిన దానిపైన కూడా రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఉంటే రైతులకు ఇస్తే బాగుంటుందనే దానిపైన కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రం రైతు భరోసా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే నెలలో కూడా రైతు భరోసాను కూడా ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే చెప్తుంది. కాబట్టి ఎన్ని ఎకరాల రైతులకు భూమి ఉంటే ఆ ఎన్ని ఎకరాలు ఉంటే వారికి మాత్రమే ఇస్తుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఆ రాష్ట్రంలో నిన్న నుంచి అంటే ఒక పక్క పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఆ కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఒక వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. కారు ఈరీఎస్కు సంబంధించిన దానిపైన కూడా ఆ శాసనసభ వేదికగా కూడా చర్చించడానికి మాత్రం ఆ బీఆర్ఎస్ పట్టుబడబోతుంది. ఇదే అంశంపైన కూడా ఇప్పటివరకే వాయిదా తీర్మానం ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఫార్ములా ఈకి సంబంధించినందుకు మాత్రం హైదరాబాద్ లో ఏదైతే గతంలో నిర్వహించిన తర్వాత మాత్రం రెండోసారి కూడా ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు 5 రోజుల వ్యవధిలోనే ఆ ఫార్ములా ఈకి సంబంధించినందుకు మాత్రం అధికారి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా హైదరాబాద్ లో ఎందుకు క్యాన్సిల్ అయిందన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పాటుగా ఏదైతే 55 కోట్ల రూపాయలకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే లావాదేవీలు జరిగాయి. దానికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే ఆ కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా చెప్తున్నారు. కాబట్టి శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా కూడా ఆ ఫార్ములా ఈ పైన కూడా ఒక చర్చకు అవకాశం ఇస్తే మాత్రం గతంలో ఆ ఫార్ములా ఈ హైదరాబాద్ కు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తీసుకొచ్చిన తర్వాత మాత్రం ఆ ఎన్ని కోట్ల నిధులను కూడా ఫార్ములా ఈకి సంబంధించినందుకు మాత్రం ఇచ్చాము అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తానని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం ఒక పక్క ఓఆర్ఆర్ కు సంబంధించిన దానిపైన కూడా సిట్ విచారణకు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక పక్క ఆ పొలిటికల్ లీడ్ ఎక్కిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా బీజేపీ కూడా ఆ వాయిదా తీర్మానం ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఏమైంది, నిరుద్యోగులకు సంబంధించిన మాత్రం రాష్ట్రంలో ఎంతమంది ఆ నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ ఇప్పటివరకే ప్రశ్నిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన దానిపైన కూడా ఆ సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీజేపీ ఆ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ రైతు భరోసా అంశంపైన మాత్రం ఇటు అధికార పార్టీ అదేవిధంగా ఆ ప్రతిపక్ష పార్టీలు మాత్రం మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మాత్రం ఆ కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆ మేనిఫెస్టోలో తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఆ రీసెంట్ గా ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ రైతులకు సంబంధించిన అంశంపైన మాట్లాడుతూ కూడా రైతు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారిని గుర్తించడం పైన కూడా అధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా కౌలు రైతులు ఎవరు, రైతులు ఎవరు వారిని దానిపైన కూడా వాళ్ళే తేల్చుకోవాలంటే కూడా గతంలో ఒక కామెంట్ చేశారు. ఇదే విషయాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించబోతుందని చెప్పుకోవచ్చు. కౌలు రైతులను ఏ విధంగా గుర్తించబోతున్నారు, కౌలు రైతులకు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం 12,000 రూపాయలు కూడా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఇవాళ ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్కొక్క నిరసన కార్యక్రమంతో శాసనసభకు అటెండ్ అవుతుంది. మరకాసేపట్లో జరగబోయే శాసనసభకు మాత్రం ఏ విధంగా ఇవాళ నిరసన తెలుపుతూ ఆ శాసనసభకి రాబోతున్నారని దానిపైన కూడా
ఒక క్లారిటీ అయితే రావాల్సింది. సమావేశాలు ప్రారంభం కానీ ఫార్ములా ఈకి సంబంధించిన అంశంపైన కూడా సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే ప్రవీణ్, ఇప్పుడు సభలో ఇటువంటి సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటే మరోవైపు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది ఆటో డ్రైవర్ జేఏసీ. దీనికి సంబంధించి మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఉచిత బస్సు ఈ పథకం అమలైన తర్వాత చాలా నష్టపోతున్నాం. ఉచిత బస్సు అమలు చేసేటువంటి క్రమంలో వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోలేదు. అందుకోసం ఇవాళ చెలో అసెంబ్లీకి పిలుపులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఆటో డ్రైవర్స్ ఏమంటున్నారు? ఆటో డ్రైవర్లు చెప్తున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో ఉచిత బస్సు తర్వాత మాత్రం ఆటో కార్మికులను ఆదుకుంటాం, మీకు అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా గతంలో రవాణా శాఖ మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. అంటే అందుకు అనుగుణంగా కూడా ఆటో కార్మికులను కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆటో కార్మికులు చెప్తున్నారు. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆటో కార్మికులకు మద్దతు తెలుపుతూ కూడా ఆటోలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో మాత్రం తాము ఆటో కార్మికులకు సంబంధించినందుకు మొత్తం మద్దతు తెలుపుతూ ఆటో కార్మికుల సమస్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చించాలి, వాళ్ళతో చర్చించిన తర్వాత మాత్రం గతంలో ఇచ్చిన హామీల ప్రకారం కావచ్చు ఆటో కార్మికులకు ఇప్పటివరకే ప్రతిరోజు కూడా ఫ్రీ బస్సుల ద్వారా మాత్రం చాలా వరకు కూడా నష్టం పోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చించిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆటో మీటర్లకు సంబంధించిన రీడింగ్ అమౌంట్ ఏదైతుందో అది కూడా గతం నుంచి కూడా పెంచట్లేదు, దానిపైన కూడా పెంచాలని చెప్పేసి కూడా గతం నుంచి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. కానీ రవాణా శాఖ దీనిపైన కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆటో కార్మికులు చెప్తున్నారు. వాటికి సంబంధించిన సమస్యలపైన కూడా ప్రతి అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే మాత్రం వాటికి సొల్యూషన్ చూపిస్తే మాత్రం మేము ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి కూడా గతంలోనే ఆటో కార్మికులు చెప్పారు. కాబట్టి కాసేపట్లో మాత్రం అసెంబ్లీ ముట్టడికి ఇవాళ ఆటో కార్మికులు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం ఎంతమంది ఆటో కార్మికులు కూడా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నిరసన ఏ విధంగా తెలుపబోతున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. జోష్నా. ఓకే, రైట్ ప్రవీణ్. అది మొత్తానికి 6వ రోజు సమావేశాలు కూడా వాడివేడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి భూభారతిపై ఇవాళ చర్చ ఉండే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆటో డ్రైవర్స్ తమకు న్యాయం చేయాలి, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి చెలో అసెంబ్లీకి పిలుపులు ఇచ్చినటువంటి నేపథ్యంలో చూడాలి మరి ఏం జరుగుతుంది.